శ్వేతను చూడడానికి వచ్చిన రఘురామయ్య ఆమె ఉద్యోగం చేస్తుంది అని తెలిసి ఆశ్చర్యపోయాడు. కూతురి ముఖం చూస్తే ఆయన కడుపులో దేవినట్లయింది. నువ్వు ఉద్యోగం చేయటం ఏమిటమ్మా? అడగలేక అడిగాడు. ఇంట్లో చేయడానికి పనేమీ లేదు, ఖాళీగా కూర్చుని ఏం చేస్తాను అంది నవ్వేస్తూ. రాజేశ్వరమ్మ వియ్యంకుడికి కాఫీ ఇస్తూ చెప్పింది. అబ్బాయి ఆఫీస్కి ఈ ఇల్లు దూరం అయిపోయింది, తిరగలేకపోతున్నాడు. అందుకే వాడి ఆఫీస్కి దగ్గరలో ఇల్లు చూస్తున్నాం. మీ అమ్మాయి అల్లుడి చేత వేరు కాపురం పెట్టించదలుచుకున్నాం. వాళ్ళ తిప్పలేవో వాళ్లే పడతారు. శ్వేత అయోమయంగా ఆశ్చర్యంగా చూస్తుంది. గది అద్దె 500 ఎక్కువ కట్టలేక తమ కోసం తీసుకున్న గదినే వద్దన్న మనిషి ప్రతి నెల తన జీతాన్ని ఏదో హక్కున్నట్లు తన విలాసాలకు ఖర్చు పెట్టుకునే ఈవిడ తమ కోసం వేరే ఇల్లు తీసుకుందా? నిన్ననే నేను వెళ్ళి ఇల్లు చూసొచ్చాను. ఇంకా శ్వేత కూడా చూసి దానికి నచ్చితే అడ్వాన్స్ ఇచ్చేయటమే. ఇది కొత్త పన్నాగమో లేక ఆవిడ నిజంగానే తమను వేరు కాపురం పెట్టించదలుచుకుందో శ్వేతకు అర్థం కాలేదు. వాళ్ళ కాపురానికి కావలసిన సామాన్లవి కొని పంపిస్తాను అన్నాడు రఘురామయ్య. ఎందుకన్నయ్య గారు అంత దూరం నుంచి మోసుకురావడం, ఇక్కడే కొనేద్దాం అంది రాజేశ్వరమ్మ. ఆ సాయంకాలం శ్వేత ఇంటికొచ్చేటప్పటికి రాజేశ్వరమ్మ ఎక్కడికో వెళ్ళడానికని తయారై ఉంది. కోడలికి కాఫీ అందిస్తూ చెప్పింది. త్వరగా ముఖం కడుక్కో శ్వేత, మీకోసం చూసిన ఇంటిని చూసొద్దాం. ఇద్దరు సిటీ బస్ ఎక్కారు. అయోధ్యారామపురంలో ఉందా ఇల్లు. ముచ్చటగా 3 గదులతో ఉన్న ఆ ఇంటిని, ఇంటి ముందు ఆవరణలోని పూల మొక్కల్ని చూసి సంతోషంతో గంతులు వేసింది ఆమె మనసు. ఇల్లు నచ్చిందమ్మా అడిగిందావిడ. బాగుందత్తయ్య, కానీ వేరే ఇల్లంటే రెట్టింపు డబ్బు ఖర్చు కదా. కానీ ఈ ఇల్లు మోహన్ ఆఫీస్కి దగ్గర కదా అందావిడ. శ్వేతకి ఎందుకో ఆవిడ మాటని నమ్మబుద్ధి కావడం లేదు. తమ కోసం ఇల్లు తీసుకోవడం వెనుక ఏదో స్వార్థం ఉందనిపించింది. ఇంటికొచ్చేటప్పటికి మోహన్ ఆఫీస్ నుంచి వచ్చి ఇంట్లోనే ఉన్నాడు. శ్వేతకి ఇల్లు నచ్చిందిరా, రేపు వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చిరా అందావిడ. సరేనమ్మా అన్నాడతను. మర్నాడు అతను కొత్త ఇంటికి 2 నెలల అద్దె అడ్వాన్స్గా ఇచ్చానని చెప్పాడు. శ్వేత క్షణకాలం తనని తాను మర్చిపోయి ఊహలలో విహరించింది. ఆ ఇంట్లో తను భర్త ఇద్దరే ఉంటారు. మెల్లగా అతనిలో మార్పు తీసుకురావాలి. భార్యాభర్తల బంధం డబ్బుతో గట్టిపడదని, అవగాహన పునాదిగా అనురాగ హర్మ్యాన్ని నిర్మించుకోవాలని, అప్పుడే ఆ బంధం శాశ్వతమవుతుందని అతనికి తెలియచెప్పాలి అనుకుంది. వారం తరువాత రఘురామయ్య, జానకమ్మ విజయవాడ వచ్చారు. కూతురు సంసారానికి కావలసిన సామాన్లు కొనడానికి 10,000 రూపాయలు తెచ్చాడాయన. వాళ్ళిద్దరితో పాటు శ్వేత, రాజేశ్వరమ్మ కూడా బజారుకు వెళ్లారు. రాజేశ్వరమ్మకి ఒక్క సామాను నచ్చలేదు. స్టీలు గిన్నెలు మరీ రేకుల్లా ఉన్నాయంది. మంచం టేకు కలపతో చేసింది కాదంది. మొత్తం మీద సాయంకాలం దాకా బజారు తిరిగి ఒట్టి చేతులతో ఇంటికొచ్చారు. స్టీల్ సామాన్లు మద్రాసు నుంచి తన స్నేహితురాలి చేత తెప్పిస్తానని, మంచం మారేట్పల్లిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో తన భర్త స్నేహితుడు పనిచేస్తున్నాడని అతనికి చెప్తే వారం రోజుల్లో మంచి కలపతో మంచాలు తయారు చేయించి ఇస్తాడని చెప్పింది. చేసేది లేక డబ్బు వియ్యపురాలు చేతిలో పెట్టి వెళ్ళిపోయారు రఘురామయ్య దంపతులు. వారం రోజులు గడుస్తున్న భర్త కానీ అత్తగారు కానీ వేరే ఇంట్లో కాపురాన్ని గురించి మాట్లాడకపోవడంతో శ్వేత అనుమానం మరింత బలపడింది. తన అనుమానం నిరాధారమైంది కాదనే నిజాన్ని ఆమె త్వరలోనే తెలుసుకోగలిగింది. శ్వేతతో పాటు అదే స్కూల్లో పనిచేసే రూప అనే అమ్మాయి 4 రోజులు సెలవు పెట్టి తిరిగి ఆ రోజే స్కూల్కి వచ్చింది. సెలవు పెట్టారే, ఊరెళ్ళారా అని అడిగింది శ్వేత. లేదండి, ఇల్లు మారాం చెప్పిందామె. ఎక్కడా మీ ఇల్లు? ఆమె అడ్రస్ చెప్పింది. ఎప్పటి నుంచో మిమ్మల్ని మా ఇంటికి రమ్మని పిలుస్తున్నా మీరు రానేలేదు, ఇవాళైనా రండి అంది రూప. ఇవాళ వస్తాను అంది శ్వేత. సాయంకాలం స్కూల్ నుంచి రూపతో పాటు ఆమె ఇంటికి వెళ్ళింది. గేట్లోకి అడుగు పెడుతూనే ఆమె స్థాణువైంది. అది ఆ ఇల్లు అత్తగారు తమ కోసం చూసిన ఇల్లు. వారం కిందట భర్త అడ్వాన్స్ ఇచ్చాను అని చెప్పిన ఇల్లు. ఆమెకు తల తిరిగిపోసాగింది. అత్తగారు భర్త ఎందుకింత నాటకం ఆడారు? ఆలోచిస్తున్న ఆమెకు సమాధానం సులువుగానే దొరికింది. డబ్బు కోసం. తన తండ్రి తమ కాపురం కోసం ఇచ్చిన డబ్బు అత్తగారు ఎంత నాజూగ్గా లాక్కున్నది అర్థమైన ఆవిడ తెలివితేటల్ని మనసులోనే ప్రశంసించకుండా ఉండలేకపోయింది. ఆవిడ తన తండ్రి నుంచి ఎంత డబ్బు ఎలా లాక్కోవాలా అని ఎప్పటికప్పుడు పథకాలు వేస్తూనే ఉంది. ఆ పథకాన్ని ఎలాంటి అనుమానమూ రాకుండా దిగ్విజయంగా అమలు చేయగలుగుతోంది. ఆమె పెదవులపై విషాదపూరితమైన నవ్వు ఉదయించింది. ఫోన్ మోగింది. రవి లిఫ్ట్ చేశాడు. బావగారు, నేను అవంతిని, కాకినాడ నుంచి. ఓ నువ్వా, ఎలా ఉన్నావు, ఏమిటి విశేషం?
ఇవాళ మా అక్క బర్త్డే, దానికి గ్రీటింగ్స్ చెప్దామని చేశాను. ఇవాళ స్రవంతి బర్త్డేనా? నాకు తను చెప్పలేదేమిటి? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని కాబోలు. తన బర్త్డే అని తెలిసి మంచి గిఫ్ట్ ఏదైనా కొని తనను నేను సర్ప్రైజ్ చేయాలి, కానీ తన బర్త్డే అని నాకు చెప్పకుండా తను నన్ను సర్ప్రైజ్ చేయటం ఏమిటి? బాత్రూమ్ డోర్ తీసుకుని గదిలోకి వస్తున్న స్రవంతితో అన్నాడు. మీ చెల్లెలు ఫోన్ చేసింది, లైన్లో ఉంది, మాట్లాడు. స్రవంతి ఫోన్ తీసుకుంది. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ. తమ్ముడితో తల్లి తండ్రితో మాట్లాడి ఫోన్ పెట్టేశాక తననే సీరియస్గా చూస్తున్న రవి కనిపించాడు. ఇవాళ నీ బర్త్డే అని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? బర్త్డే ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి నేనేమైనా రాజకీయ నాయకురాలనా, సినీతారనా? ఏ, వాళ్ళు తప్ప మామూలు వాళ్ళు బర్త్డే చేసుకోకూడదా? చేసుకోవచ్చు. అతను ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని చెప్పాడు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇవాళ స్పెషల్స్ ఏమిటి? నాకు ఇష్టమైన ఆవకాయ అన్నం. ఛా, నిజమా? ముందు గుడికెళ్ళొద్దాం, మీకు వీలవుతుందా? నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలి అన్నాడు. క్షణం ఆగి మళ్ళీ పోన్లే, నీకోసం 1 గంట సమయం కేటాయిస్తాను అన్నాడు. థ్యాంక్ యూ నవ్వింది. అతను అప్పటికే తయారై ఉండడంతో వెంటనే గుడికి బయలుదేరారు. కిందకొచ్చేటప్పటికి మాధవరావు గారు, త్రిపురాంబ ఎదురుగా కనిపించారు. ఆ ఇద్దరికి పాదాభివందనం చేసింది. ఏమిటమ్మా ఇవాళ విశేషం అడిగారాయన. నా పుట్టినరోజు మామయ్య గారు అంది చిరునవ్వుతో. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఎన్నో చేసుకోవాలి అన్నారాయన. ఆమె తలపై చెయ్యి ఉంచి భ్రమరాంబ కూడా అయిష్టంగానే కోడల్ని ఆశీర్వదించింది. మేం గుడికెళ్ళొస్తాం నాన్నగారు అన్నాడు రవి. వెళ్ళిరండి. స్రవంతి అత్తగారికి కూడా చెప్పి బయటకొచ్చింది. కొద్దిసేపటి కిందట భర్త కోడలి తల మీద చేయి ఉంచి ఆశీర్వదిస్తున్నప్పుడు ఆయన చేతివేలికి వజ్రపు ఉంగరం లేకపోవడం గమనించిన త్రిపురాంబ కొడుకు కోడలు నిష్క్రమించగానే అడిగింది. మీ డైమండ్ రింగ్ ఏది? అమ్మేశాను. అమ్మేశారా లేక మీ కోడలికి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చేశారా? నేనా? గిఫ్టా? నవ్వాడాయన. డైమండ్ రింగ్ గిఫ్ట్గా ఇవ్వడానికి నేనేమైనా కోటీశ్వరున్నా? ఆయన అక్కడి నుంచి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళిపోయారు. త్రిపురాంబ కోపంతో రగిలిపోయింది. ఖచ్చితంగా స్రవంతికే ఉంగరాన్ని ఇచ్చి ఉంటారు ఈయన. అమ్మేశానని అబద్ధం చెప్పారు. ఆవిడ దండతాడిత భుజంగంలా భర్తని అనుసరించి వచ్చింది. మాధవరావు గారు బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. ఉంగరం ఎవరికిచ్చారు? నిజం చెప్పండి. అమ్మేశానని చెప్పానుగా. అంత అవసరం ఏమొచ్చింది? ఎవరైనా ఒంటి మీదున్న బంగారాన్ని ఎందుకు అమ్ముకుంటారు? అవసరానికి. అదే, అంత అవసరం ఏమొచ్చింది అని. అది నా వ్యక్తిగత విషయం. ఇందులో నీ జోక్యం అనవసరం. అది మా నాన్నగారు పెళ్లిపేటల మీద మీకు పెట్టిన ఉంగరం. పెళ్లి సమయంలో పెట్టిన ఉంగరాన్ని ఎలా అమ్మేయగలిగారు? పెళ్లి, భర్త అనే వాటికి నీ దృష్టిలో విలువే లేనప్పుడు ఉంగరం గురించి ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నావు? నాకు డబ్బు అవసరం వచ్చింది, అమ్మేశాను. అంతస్తుని మర్చిపోయి మా నాన్న నన్ను మీకిచ్చి పెళ్లి చేశారే, ఆయన అనాలి. ఇంకా ఏదో అనబోయిన త్రిపురాంబ వంటింట్లోంచి వస్తున్న తాయారమ్మ గారిని చూసి మిగతా మాటలు మింగేసి చరచరా గదిలోకి వెళ్ళిపోయింది. మాధవరావు గారు అసలేమీ జరగనట్లు తాయారమ్మ గారితో అతి మామూలుగా చెప్పారు. నాకు కొంచెం మజ్జిగ ఇవ్వండి, కాఫీ వద్దు. అమ్మ స్రవంతి. జడవేసుకోబోతున్న స్రవంతి మామగారి పిలుపుతో సంభ్రమంగా గది బయటకొచ్చింది. రండి మావయ్య. ఆయన లోపలికి రాలేదు. నీ పుట్టినరోజు కదా, నీకు కానుకిద్దామని వచ్చానమ్మా. ఎందుకు మామయ్య గారు అంది మొహమాటంగా. కాదమ్మా, నేనిచ్చే కానుక చిన్నదే. నీకిది అపురూపమైందిగా కనిపించకపోవచ్చు, కానీ అతి విలువైంది. స్రవంతి కుతూహలంగా చూస్తుంది. మామగారు తనకివ్వబోతున్న అపురూపమైన కానుక ఏమై ఉంటుంది? ఆయన లాల్చీ జేబులోంచి ఒక గొలుసు తీసి ఆమె ముందుకు చాపారు. తీసుకోమ్మా. స్రవంతి పాముని చూసినట్లు ఉలిక్కిపడింది. తల మీద నుంచి ఒక మిస్సైల్ దూసుకు వెళ్ళినప్పటి షాక్. ఆమె అప్రయత్నంగానే 2 అడుగులు వెనక్కి వేసింది. ఆమె భయోత్పాతంతో వెడల్పైన కళ్ళతో ఆ గొలుసునే చూస్తుంది. ఈ గొలుసు ఆమెకు ఎలా పూర్తి చేయాలో అర్థం కాలేదు. ఈ గొలుసు నీదే. నువ్వు ఆ రోజు జ్యువెలరీ షాపులో అమ్మేశావు. నేను ఆ షాప్లో VIP క్యాబిన్లో కూర్చునున్నాను. ఆ షాపు ఓనరు నా ఫ్రెండే. గ్లాస్ డోర్లో నుంచి నువ్వు ఆ షాపులోకి రావడం, మెడలోని గొలుసును తీసి అమ్మేయటం చూశాను. వెంటనే నాకు గొలుసు కావాలని కొన్నాను. కొనడానికి నా దగ్గర డబ్బు లేదు.
అందుకే నా డైమండ్ రింగ్ అమ్మి ఈ గొలుసు కొన్నాను. మావయ్య, కంపించిపోతుంది స్రవంతి. నీ మెడలోని గొలుసమ్మి నీ పుట్టింటి వాళ్ళు రవికి నవరత్నాల ఉంగరం కోసం డబ్బిచ్చారు అని చెప్పాలనుకున్నావు. కానుకలతో మీ అత్తగారిని సంతృప్తిపరిచి ఆవిడ మెప్పు పొందాలి అనుకున్నావు. కానీ ఆషాఢపట్టిగా వేలకు వేలు ఇచ్చిన మీ అత్తగారు సంతృప్తి పడదు. ముందు దసరా, ఆ పైన సంక్రాంతి, ఇలా ఏవేవో పండగలు వస్తూనే ఉంటాయి. మీ అత్తగారికి అన్నిటికన్నా పెద్ద కానుకలే కావాలి. అప్పుడేం చేస్తావు? ఏమమ్మి ఆవిడ్ని సంతృప్తి పరచాలనుకున్నావు? మావయ్య గారు, స్రవంతికి ఏడుపొస్తుంది. మాతో ఆస్తిలో అంతస్తులో ఏమాత్రమో సరితూగని నిన్ను ఈ ఇంటి కోడలుగా ఎందుకు చేసుకున్నానో తెలుసా? డబ్బుకి తప్ప మనుషులకు విలువివ్వని మీ అత్తగారిలో మార్పు తెస్తావని. నేనేం చేయగలను మావయ్య? నిస్సహాయంగా అడిగింది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, కానీ మీ అత్తగారిని కానుకలతో సంతృప్తిపరిచే ఓ ప్రయత్నంలో దిగజారిపోకు. మావయ్య గారు, నన్ను మన్నించండి. స్రవంతి చప్పున ఆయన పాదాలకు నమస్కరించింది. ఆమె కన్నీళ్లు ఆయన పాదాలను అభిషేకిస్తున్నాయి. వద్దమ్మా, ఏడ్చి నీ బలహీనతని బయట పెట్టుకోకు. ఆమె కన్నీళ్లు తుడుచుకుంది. ఎంతకీ ఆ డబ్బు మీ అమ్మగారి చేత మీ అత్తగారికి ఇప్పించావా? లేదు మావయ్య అంటూ ఆ రోజు జరిగిందంతా చెప్పింది. చూసావా, మీ అమ్మగారు వివేకం గల మనిషి కాబట్టి నీ ప్రతిపాదనను అంగీకరించలేదు. ఆవిడే గనక ఆ డబ్బు మీ అత్తగారికి ఇస్తే ఎన్ని చిక్కులు ఎదురయ్యేవి. తృప్తి లేని మనిషమ్మ మీ అత్తగారు. ఆవిడికి జీవితాంతం ఘనమైన కానుకలు ఇస్తూనే ఉండాలి. ఈ కాలంలో కొందరు మరీ తెలివి మీరిపోయారమ్మా. కట్నం వద్దంటూనే తెలివిగా కానుకల్ని రాబట్టుకుంటున్నారు. ఉన్నవాళ్ళు ఇస్తున్నారు, లేని వాళ్ళని పీడిస్తున్నారు. మీ అత్తగారు చాలా మందిలా నిన్ను కానుకల కోసం పీడించదు. ప్రతి విషయంలోనూ పెద్ద కోడలితో నిన్ను పోలుస్తూ ఆత్మన్యూనతతో నువ్వు కృంగిపోయేలా చేస్తుంది. నేను తక్కువదాన్ని అనే భావాన్ని నీ మనసులోంచి తీసిపారయ్యి. నువ్వు ఈ ఇంటి కోడలివి. నీకు ఈ ఇంట్లో బాధ్యతలే కాదు, హక్కులు ఉన్నాయి. నీలోని లోపాలను నీ వ్యక్తిత్వంతో భర్తీ చెయ్యి. క్షణమాగి అన్నారాయన. నువ్వు మాత్రం ఇలాంటి పిచ్చి పని మరోసారి చెయ్యను అని నాకు మాటివ్వమ్మా. మీ పాదాల సాక్షిగా ఎప్పుడు ఇలాంటి తప్పు చేయను మావయ్య గారు. మీ అత్తగారు వచ్చే వేళ అయింది, ఇక నేను వెళ్తానమ్మా. మన ఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ నీ భర్తతో కూడా చెప్పకు. ఒక్క క్షణం మావయ్య. స్రవంతి గదిలోకి వెళ్ళి డబ్బుతో తిరిగొచ్చింది. ఇది నా గొలుసమ్మగా వచ్చిన డబ్బు. మీ ఉంగరాన్ని అమ్మి నా గొలుసును మీరు కొన్నారు. ఈ డబ్బుతో మీరు అమ్మిన ఉంగరాన్ని మళ్ళీ కొనుక్కోండి మావయ్య. వద్దమ్మా, ఈ డబ్బు నీ దగ్గరే ఉంచి మరొకలా సద్వినియోగం చెయ్యి. నాకు ఈ వయసులో ఉంగరాలు గొలుసులు ఎందుకమ్మా? నువ్వు సుఖంగా సంతోషంగా ఉండు, నాకు అది చాలు. ఈ ఇంట్లో వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా నిన్ను ఈ ఇంటికి కోడలుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడేలా చేయకు అని ఆయన మెట్లు దిగి కిందకు వెళ్ళిపోయారు. స్రవంతి మనసు ఆయన తన పట్ల చూపిస్తున్న అభిమానానికి ఆర్ద్రమై కళ్ళు చెమర్చాయి. ఆమె చేతిలోని గొలుసును కళ్ళకద్దుకుని మెడలో వేసుకుంది. మామగారిలో తండ్రి కనిపించాడు ఆమెకు ఆ క్షణంలో. ఆమె మాధవరావు గారి మాటలకు ఎంతటి సంచలనానికి గురైంది అస్థిమితంగా గదంతా పచార్లు చేస్తున్న తీరే తెలియచేస్తుంది. బీరువాలో డబ్బు భద్రపరిచి వచ్చి గదంతా కలిగి తిరుగుతూ ఆలోచిస్తుంది. ఎలా అత్తగారిలో మార్పు తేవడం? ఆలోచిస్తున్న ఆమె బోట్ల శబ్దానికి ఉలిక్కిపడింది. తిరిగి చూస్తే రవి. అతడి ముఖం వాడిపోయి ఉంది. ముందు పని తాలూకు అలసటేమో అనుకుంది. పరిశీలించి చూస్తే సర్వస్వం కోల్పోయిన చక్రవర్తిలా ఉంది అతని ముఖం. ఎందుకు అలా ఉన్నారు? ఆమె అతని పక్కలో కూర్చుంటూ అడిగింది. ఏమీ లేదు అన్నాడు పొడిగా. ఏదో ఉంది, మీరు నా నుంచి దాస్తున్నారు. ఏమీ లేదంటున్నానా? నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయి, అతను చిరాగ్గా అరిచాడు. అతని స్వరంలో ఆగ్రహం, చిరాకు ఆమెను దిగ్గున మంచం మించి లేచిపోయేలా చేశాయి. ఆమె బాల్కనీలోకి వచ్చి నిలబడింది. ఏం జరుగుంటుంది? ఎందుకలా ఉన్నాడతను? ఫ్యాక్టరీలో ఏమైనా గొడవలు జరిగాయా? చాలాసేపు అలాగే నిలబడి కాళ్ళు నొప్పి పుడుతుంటే తిరిగి గదిలోకి వచ్చింది. రవి కళ్లకు అడ్డంగా చేతులు పెట్టుకుని పడుకుని ఉన్నాడు. అతను నిద్రపోతున్నాడో ఏమైనా ఆలోచిస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఆమె కిందకొచ్చి ఫ్రిడ్జ్లోంచి మంచినీళ్ల బాటిల్ తీసుకుని పైకొచ్చింది. పడుకుని ఉన్నాడు. స్రవంతి మంచినీళ్లు తాగొచ్చి తను పడుకుంది. అతనిలో కదలిక లేదు. ఆమెకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. రవి కూడా నిద్రపోలేదు అని ఆమెకు తెలియదు. తెల్లవారుజాముకి మాగన్నుగా నిద్రపట్టిన అలవాటు ప్రకారం 5 గంటలకే మెలకువ వచ్చింది స్రవంతికి. కళ్ళు విప్పేసరికి తన పక్కనే కూర్చుని తననే చూస్తున్న భర్త కనిపించాడు. ఆమె లేచి కూర్చుంది. ఐఎమ్ సారీ అన్నాడతను. అతని స్వరంలోనే కాదు, కళ్ళల్లో కూడా పశ్చాత్తాపం వ్యక్తమవుతుంది. దేనికి
అర్థం కాక అడిగింది. నిన్న నీ పుట్టినరోజున నిన్ను పస్తుంచినందుకు. మీరు అన్నం తినలేదుగా? నిన్న సాయంకాలం పెందలాడే వచ్చి నిన్ను డిన్నర్కి బయటకు తీసుకువెళ్ళి నీకోసం మంచి గిఫ్ట్ కొని నిన్ను సర్ప్రైజ్ చేయాలనుకున్నాను. కానీ ఫ్యాక్టరీలో ఏదో గొడవ జరిగి ఉంటుంది. కాదు. మరి? బ్యాంకులో నా పేర డబ్బేమీ లేదు. అంటే? నీకు గిఫ్ట్గా ఎమరాల్డ్ రింగు కొందామని బ్యాంకులోంచి డబ్బు డ్రా చేసి తీసుకురమ్మని ఆఫీస్ బాయ్ని బ్యాంకుకు పంపించాను. అతను వచ్చి బ్యాంకులో నా అకౌంట్లో డబ్బేమీ లేదని చెప్పాడు. నేను బ్యాంకుకు ఫోన్ చేసి కనుక్కుంటే అన్నయ్య డబ్బు డ్రా చేసి పట్టుకెళ్ళాడు అని చెప్పారు. ఆ విషయమై అన్నయ్యని అడిగితే నీకు వేరే ఖర్చులే ఉంటాయి, నీకు డబ్బెందుకు అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. నాకు ఖర్చులుండవా? గాయపడిన అతని మనసు కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది. మీ అకౌంట్లో డబ్బు మీ సంతకం లేకుండా మీ అన్నయ్య ఎలా డ్రా చేశారు? నా పవర్ ఆఫ్ అటార్నీ అన్నయ్య దగ్గర ఉంది. స్రవంతి ముడిపడిన భృకుటితో చూస్తుంది. బావగారు ఎందుకలా చేశారు? ఇంటికి రాగానే అదే విషయాన్ని అమ్మని అడిగాను. ఈ ఇంట్లో డబ్బు పెత్తనం ఒక్కళ్ళది, అది అన్నయ్యది అందావిడ. మరి మీ అవసరాలకు డబ్బెలా? బహుశా అన్నయ్యని అడగాలనుకుంటాను. మీ అమ్మగారు ఎందుకలా చేశారు? అదే నాకు అర్థం కావడం లేదు. ఫోన్లేండి, నా బర్త్డేకి మీరు గిఫ్ట్ ఇవ్వకపోతేనే బర్త్డేలో చాలానే వస్తాయి, మరోసారి ఇద్దరు కానీ అందతన్ని ఊరడిస్తున్నట్లు. కానీ మనసులో ఆలోచన మాత్రం ఎంతకీ తెగడం లేదు. అత్తగారు రవికి డబ్బు పెత్తనం లేకుండా ఎందుకు చేసినట్లు? త్రిపురాంబ స్రవంతి మెడలోని గొలుసు చూస్తూనే నిఠారుగా అయింది. శ్రీధర్ స్రవంతి ఆ గొలుసుని అమ్మగా వచ్చిన డబ్బులో నుంచి తల్లి చేత రవికి ఆషాఢపట్టీగా 2000 ఇప్పించింది అని చెప్పాడు. మరి మళ్ళీ అదే గొలుసు స్రవంతి మెడలోకి ఎలా వచ్చింది? శ్రీధర్ పొరపాటు పడ్డాడా, లేక ఆమె గొలుసు అమ్మేసి ఉంటుంది అని ఊహించాడా? ఆలోచిస్తున్న ఆవిడికి మబ్బు విడిపోయినట్లయింది. స్రవంతి గొలుసు అమ్మి ఉండదు. రవి అత్తగారి పరువు నిలబెట్టడం కోసం తన అకౌంట్లోంచి డబ్బు తీసి ఆవిడిచ్చింది అని నాటకమాడుంటాడు. ఆవిడ వెంటనే శ్రీధర్ని పిలిచి అంది, నువ్వు వెంటనే రవి పేరున ఉన్న డబ్బు విత్డ్రా చేసి నీ అకౌంట్లో వేసుకో. వాడి చేతిలో డబ్బుంటే అత్తారికి దోచిపెట్టడం అన్న నమ్మకం ఏమిటి? నిజమేనమ్మా అన్నాడు శ్రీధర్ గంభీరంగా చూస్తూ. అతనికి లోపల ఎంతో సంతోషంగా ఉంది. అసలు వాడికి డబ్బు సంబంధమైన ఏ పెత్తనమూ ఇవ్వకు. అలాగేనమ్మా. అతనికి ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకున్నంత ఆనందంగానూ గర్వంగానూ ఉంది. తల్లి తనకి మొత్తం డబ్బు పెత్తనాన్ని అప్పగించింది. మొదట తండ్రికి పెత్తనం లేకుండా చేసింది, ఇప్పుడు రవికి. ఇదే మంచి అవకాశం. తను ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడాలి. ఆలోచిస్తున్న అతను డోర్ తెరుచుకుని రవి లోపలికి రావడం చూసి సర్దుకుని కూర్చున్నాడు. రవి కాసేపు ఫ్యాక్టరీ విషయాలు మాట్లాడి తరువాత అడిగాడు, నాకు కొంచెం డబ్బు కావాలి. ఎంత? 25,000. 25,000? అంత డబ్బెందుకు? నాకు ఖర్చులుంటాయి అన్నయ్య. శ్రీధర్ మొహం గట్టు పెట్టుకుంటూ అన్నాడు, ఇప్పుడు నా దగ్గర అంత క్యాష్ లేదు, రేపిస్తాను. కానీ నువ్వు ఖర్చు పెట్టిన డబ్బుకి నాకు అకౌంట్ చూపించాలి అన్నాడు. రవి ముఖం ఎర్రబడింది. ఇన్నాళ్ళు మనిద్దరము చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నాం, కానీ నాకు నువ్వు, నీకు నేను అకౌంట్ అప్పచెప్పలేదే. ఈసారి ముఖం ఎర్రబడడం శ్రీధర్ వంతయింది. నా షేవింగ్ క్రీమ్ ఖర్చు, బ్లేడు కూడా అకౌంట్లో రాయాలా? వ్యంగ్యంగా అన్నాడు రవి. రేపు డబ్బిస్తాను, వెళ్ళు. శ్రీధర్ పళ్ళ బిగువున అన్నాడు. రవి లేచి బయటకొచ్చాడు. అతనికి అశాంతిగా ఉంది. అన్నగారికి తనకి మధ్య జరిగిన సంభాషణను పునశ్చరణ చేసుకుంటున్న అతనికి తామిద్దరూ అన్నదమ్ముల్లా కాక ఇద్దరు పార్ట్నర్స్ మాట్లాడుకున్నట్లు అనిపించింది. తన బ్యాంక్ అకౌంట్ క్యాన్సిల్ చేయడానికి, ఇప్పుడు తను ఖర్చు పెట్టిన డబ్బుకి అకౌంట్ అడగడానికి ఏదో లింక్ ఉంది అనిపించింది. వర్ష పెళ్లి నిశ్చయమైంది. వరుడు ధీరజ్ ఇంజనీరింగ్ చదివి అమెరికాలో ఎంఎస్ చేసొచ్చి సొంతంగా ఇండస్ట్రీ పెట్టుకున్నాడు. వరలక్ష్మి సంబరం చూడాలి. కూతుర్ని సాక్షాత్తు దేవలోకం నుంచి ఇంద్రుడో కుబేరుడో వచ్చి పెళ్లి చేసుకోబోతున్నంత ఆనందం. వియ్యాలవారి గొప్పలు చెప్పి చెప్పి ఆమె నోరు నొప్పి పుట్టిందో లేదో కానీ విన్నవాళ్ల చెవులు మాత్రం తడకలు కట్టాయి. వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ 3 లక్షలు ఖరీదు చేస్తుంది. మొన్ననే 10 లక్షలు పెట్టి లాన్సర్ కారు కొన్నారు. మురిపెంగా చెబుతున్న కూతుర్ని చూస్తూ వర్ష అదృష్టవంతురాలు, కోటీశ్వరుల సంబంధం, ఒక్కగానొక్క కొడుకు, ఎంతకీ కట్నమేమైనా అనుకున్నారా అడిగింది త్రిపురాంబ. కట్నం వద్దన్నారమ్మా. వాళ్ళు వద్దన్నారు కదా అని మనం దిగిదీస్తే ఏం బాగుంటుంది? అందుకే ఆడపడుచులిద్దరికీ వెండి బిందెలు, డైమండ్ రింగ్స్, పట్టుచీరలో పెడదాం అనుకుంటున్నాం.
ఆవిడ చదువుతున్న లిస్టులో అన్ని వెండి సామాన్లే. కాళ్ళు కడిగే పళ్ళెము చెంబు కూడా వెండివే పెడుతుందట. వాళ్ళు పెళ్లి ఖర్చు గురించి మాట్లాడుకుంటూ ఉంటే స్రవంతి కేవలం శ్రోతగా మిగిలిపోయింది. మధ్యలో కల్పనని సలహా అడుగుతున్నారు. నిశ్చితార్థం ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. వరలక్ష్మి శివశంకరం డబ్బు వెదజల్లుతున్నారు. తమ ఒక్కగానొక్క కూతురు పెళ్లి నభూతో నభవిష్యతి అన్నట్లు జరపాలని వాళ్ల కోరిక. చెన్నై నుంచి పట్టుచీరలు, వజ్రాల నగలు కొని తెచ్చారు. ఆ రోజు వర్షని పెళ్లి కూతుర్ని చేశారు. ఒంటి నిండా నగలతో ఖరీదైన పట్టుచీరలో ఆమె అందం ద్విగుణీకృతమైంది. పెళ్లి కూతురి అలంకరణ చేయటం కోసం బ్యూటీషియన్ని పిలిపించింది వరలక్ష్మి. వీడియోలు, ఫోటోలు, ఆహూతుల పట్టుచీరల రేపరేపలు, డైమండ్ నగల మెలమెలలు, అంబరాన్ని తాకిన సంబరాలు, వీటన్నిటి మధ్య ఒంటరిగా ఉండిపోయింది స్రవంతి. రవి సుముహూర్తం వేళకి వచ్చి ఫ్యాక్టరీలో పనుందని వెళ్ళిపోయాడు. వర్ష పెళ్లి ధీరజ్తో ఘనంగా జరిగిపోయింది. గది మూలగా ఒదిగి పడుకున్న శ్వేత ఆలోచిస్తుంది. కోటి కలలతో, ఆశలతో మోహన్ చెయ్యి పట్టుకుని ఈ ఇంటి గడపలో కాలు పెట్టింది. కానీ తన కలలు కల్లలయ్యాయి, ఆశలు అడియాసలయ్యాయి. తను భర్తకి అక్కర్లేదు. అత్తగారి దృష్టిలో తన డబ్బు సంపాదించే యంత్రం. వాళ్ళు మారతారు అనుకోవడం తన భ్రమేనా? ఈ మనుషుల్లో మార్పు రాదా? ఆలోచిస్తున్న ఆమె తన ఒంటి మీద ఎవరిదో చెయ్యి పడడంతో ఉలిక్కిపడింది. నేనే. చెవి దగ్గరగా మోహన్ స్వరం గుసగుసగా వినిపించింది. అతని చేతుల్లోని వేడి చెబుతుంది అతను ఆ రాత్రి వేళ తన దగ్గరకు ఎందుకు వచ్చాడు. తన శరీరాన్ని ఆపగా తడుముతున్న అతని చేతులు విషనాగుల్లా అనిపిస్తున్నాయి ఆమెకు. తన ముఖాన్ని వెచ్చగా కాలుస్తున్న అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కాలనాగు బుసల్లా ఉన్నాయి. ఏహ్యతతో, తిరస్కారంతో ఆమె మనశ్శరీరాలు ఎదురు తిరుగుతున్నాయి. అతని చేతుల్ని నెట్టేస్తూ అందామె, నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర లేదు. ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? అంటే? ఆమె రక్తం మరిగిపోయింది. మీ దగ్గర డబ్బుంటే నేనిచ్చే సుఖానికి బయట కొనుక్కునేవారా? ఇంట్లో భోజనం నచ్చకపోతే ఎవరైనా కడుపు మార్చుకుంటారా? హోటల్కి వెళ్లరు? ఇది అంతే. ఆమె నిస్సహాయమైన కోపంతో, అసహ్యంతో వణికిపోతూ అంది. ఈ గదిలో మన ఇద్దరమే కాదు, రమేష్ కూడా ఉన్నాడు. వాడు పడుకున్నాడు. అతను ఆమె ప్రతిఘటించే కొద్దీ బలంగా ఒడిసి పట్టుకుంటున్నాడు. భార్యాభర్తల మధ్య కూడా రేప్ అనేది జరుగుతుందని ఏదో పుస్తకంలో చదివింది. అదిప్పుడు ప్రత్యక్షంగా ఆమె అనుభవంలోకి వచ్చింది. చీకటిని చీల్చుకుని రమేష్ తమను గమనిస్తున్నాడని ఆమె భయం. ఆకలి తీరిన తరువాత అతను లేచి వెళ్లి తన పక్క మీద పడుకున్నాడు. బురదగుంటలో పొర్లిన పంది తన ఒంటిని రాసుకున్నట్లు జుగుప్సతతో కంపిస్తుంది ఆమె శరీరం. తనపై ప్రేమలేని భర్తతో, తనకి విలువనివ్వని అత్తమామలతో ఆ ఇంట్లో ఎందుకు కలిసి ఉండాలో ఆమెకు అర్థం కాలేదు. ఆమెకు తండ్రి తనలో కలిగించిన మనస్థైర్యం రెట్టింపైనట్లయింది. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అత్తగారితో, భర్తతో గొడవ పడకూడదు. ఈ ఇంటి గడప దాటే ముందు తన నిర్ణయాన్ని తెలియచేసేయాలి. ఆమె ఆ క్షణంలోనే నిర్ణయించుకుంది. చాలా రోజులుగా ఆమె మనసులో పేరుకుపోయిన అశాంతి, అభద్రతాభావం మటుమాయమైపోయి ఏదో తెలియని ప్రశాంతత అలుముకుంది. రాత్రంతా నిద్రపోకపోయినా ఆమె నూతనోత్తేజంతో లేచింది. బాత్రూం వైపు వెళ్లబోతూ ఉండగా తల తిరిగినట్లయింది. కడుపులోంచి ఎగజిమ్మిన వికారం వాంతి రూపంలో బయటకు వచ్చింది. నోరు పుకిలించి అక్కడే కూర్చుండిపోయింది. కడుపులో ఇంకా వికారంగానే ఉంది. కోడలు వాంతి చేసుకుంటున్న శబ్దానికి రాజేశ్వరమ్మ బయటకొచ్చింది. ఆవిడ ముడివడిన భృగుటి ఆలోచనల తీవ్రతని తెలుపుతుంది. ఆవిడకేదో అనుమానం వచ్చి కోడలి దగ్గరగా వెళ్ళి అడిగింది, వాంతయిందా? అవునత్తయ్యా. ఈసారి నెల దాటిపోయి 10 రోజులైంది కదూ? అవునత్తయ్యా. శ్వేతకి అత్తగారు ఎందుకలా అడుగుతుందో అర్థమై కళ్ళు సిగ్గుబరువుతో వాలిపోయాయి. మోహన్ తనని ఇష్టంతో పెళ్లి చేసుకోకపోని, తన డబ్బు కోసమే చేసుకొని, అతను ప్రేమతో తనకి దగ్గరవక కోరికతో దగ్గరైన తను తల్లి కాబోతుంది. ఆమెలోని మాతృహృదయం ఉప్పొంగిపోతుంది. కోడలి ముఖంలోని సిగ్గు, ఆమె కళ్ళలోని కాంతి చూస్తే ఏసడింపుగా అంది రాజేశ్వరమ్మ. పెళ్ళయి 10 నెలలైనా అవలేదు, అప్పుడే కడుపా? తనకి మనవడో మనవరాలో పుట్టబోతున్నందుకు ఆవిడ సంతోషిస్తుంది అనుకున్న శ్వేత ఆ మాటలతో గాయపడిన పక్షిలా చూసింది. ఆవిడ లోపలకు వెళ్ళి ఏం చెప్పిందో గాని మోహన్ పెరటి గుమ్మంలో నిలబడి ఆమెను 2 క్షణాలు తదేకంగా చూసి లోపలకు వెళ్ళిపోయాడు. ఇలాంటి సందర్భాలలో భర్త భార్యనెత్తుకుని గిరగిరా తిప్పి తన సంతోషాన్ని వ్యక్తం చేయటం చాలా పుస్తకాల్లో చదివింది. కనీసం అతను తండ్రి కాబోతున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేయలేదు. కఠినంగా నల్లరాయిలా ఉంది అతని ముఖం. శ్వేతకి రాత్రి తను తీసుకున్న నిర్ణయం గుర్తుకొచ్చింది. వైవాహిక బంధాన్ని తెంచుకోవాలి అనుకుంది. ఆ బంధం బలపడడానికి తను తల్లి కాబోతుంది. ఆమె ఓపిక తెచ్చుకుని ముఖం కడుక్కుని లోపలికొచ్చింది.
రాజేశ్వరమ్మ ధుమధుమలాడుతూ కాఫీ గ్లాసు ఠక్కున ఆమె ముందు పెట్టింది. తా దూర సందు లేదు, మెడకు డోలని, నీ జీతం రాళ్ళు 3 వారాలకే అయిపోయి అప్పులు చేయవలసి వస్తుంటే పిల్లలొకళ్ళు తయారు. ఇక నీ పెళ్ళానికి నెలవారీ చెకప్లు, మందులు, పళ్ళు, పాలు, మరో 10 నెలల్లో పుట్టిన పిల్లలకి పాల డబ్బాలు, ఫారెక్స్ డబ్బాలు, వాళ్ళ రోగాలు, డాక్టర్లు, మందులు. బస్టాండ్లో నేను, రైల్వే స్టేషన్లో అది గుడ్డపరుచుకుని కూర్చుని ముష్టెత్తుకుంటాం. మోహన్ నిరసనగా చూస్తూ అన్న మాటలకి శ్వేత మనసు గాయపడింది. ముష్టెత్తుకోవలసిన కర్మ నీకేమిట్రా? ఆ ముసలాడు కూతురు మనవడు కడుపు నిండా తిండి తినాలి అనుకుంటే నెలకు 4,000 పంపుతాడు, లేకపోతే అది కడుపు తీయించుకుంటుంది. శ్వేత శిలాప్రతిమలా నిలబడిపోయి ఆ తల్లి కొడుకుల సంభాషణను వింటుంది. ముందు తన పోషణ కోసం 2,000 అడిగారు. ఇప్పుడు తనకి పుట్టబోయే పిల్లల ఖర్చు కోసం మరో 2,000 తెమ్మంటున్నారు. తండ్రి డబ్బు పంపితేనే తన పిల్లల్ని కనాలా, లేకపోతే అబార్షన్ చేయించుకోవాలా? ఆమె కళ్ళు నీటి చలమలయ్యాయి. భర్తను నిలదీసి ఇదేమిటి అని అడగాలనుకుంది. కనీసం అతనితో మనసు విప్పి మాట్లాడడానికైనా వేరే గది లేదు ఆమెకు. ఆమెకు తన నిస్సహాయతకు తనపై తనకే జాలేసింది. కాఫీ తాగిన కాసేపటికే మళ్ళీ వాంతైపోయింది. ఆమెకు కళ్ళు మూసుకుని పడుకోవాలి అని ఉంది. ముందు గదిలో పడుకుంటే బాగుండదు. మామగారి కోసం ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. మామగారి పడక గదిలో నేల మీదైనా పడుకోవచ్చు, కానీ అత్తగారు పడుకోమనలేదు. తల తిరిగిపోతూ వికారంతో బాధపడుతున్న కోడల్ని చూడనట్లే నటించింది ఆవిడ. ఆ రోజంతా ఆమె పడిన బాధ వర్ణనాతీతం. భర్త ఆఫీస్ నుంచి రాత్రికి ఇంటికొచ్చాక అతనితో మాట్లాడాలనుకుంది. స్రవంతి బట్టల షాపులో మ్యాచింగ్ బ్లౌజులు కొంటూ ఉండగా వెనక నుంచి హాయ్ స్రవంతి అనే పిలుపు వినిపించింది. ఈ మహానగరంలో తనని అంత చనువుగా పిలుస్తున్నది ఎవరా అని తల తిప్పి చూసిన ఆమెకు సంభ్రమాశ్చర్యాలతో క్షణకాలం నోట మాట రాలేదు. సునీత ఆనందాతిరేకంతో పిలిచింది. నీకింకా నేను గుర్తున్నానా? ఎద్దేవగా అడిగింది సునీత. నాకు నువ్వు బాగానే గుర్తున్నావు, నీకే నేను గుర్తులేను, అందుకేగా నా పెళ్లికి రాకుండా ఎగ్గొట్టేశావు. సారీనే, నీ పెళ్లికి మేము హనీమూన్లో ఉన్నాం, అందుకని రాలేకపోయాం. అయితే క్షమించాను పో, నవ్వింది స్రవంతి. ఏమిటి విశేషాలు చెప్పు. ఏముంది, మావారు ఇక్కడ స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నారు. నేను కూడా ఏదో చిన్న ఉద్యోగం వెలకపెడుతున్నానులే. శ్రీ మహాలక్ష్మి ఫైనాన్స్ అని పంజాగుట్టలో ఉంది మా ఆఫీసు. నీ సంగతి ఏమిటి? ఎలా ఉంది జీవితం? బాగానే ఉంది, చెప్పుకోదగిన కష్టాలు లేవు, మైమర్చిపోయే సుఖాలు లేవు, నవ్వింది స్రవంతి. ఆమె నవ్వుతో శృతి కలిపింది సునీత. ఇప్పుడేమిటి ప్రోగ్రాం? షాపింగ్ పూర్తయింది, ఇంకా ఇంటికే. మా ఇంటికి రావే, మళ్ళీ నిన్ను మీ ఇంటి దగ్గర దించేస్తాను. సరే వస్తాను. ఇవాళ ఆఫీస్కి ఎలాగూ డుమ్మా కొట్టేశాను. ఇద్దరూ ప్యాకెట్లు మోసుకుంటూ కారు పార్కింగ్ వరకు వచ్చారు. డ్రైవర్ వినయంగా డోర్ తెరిచి పట్టుకున్నాడు. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే ఇల్లు వచ్చేసింది. కారు దిగి సునీత ఇంటి మెట్లెక్కుతూ అంది. నీ కారు పుష్పక విమానం, ఇల్లు ఇంద్రభవనం. మరి దేవేంద్రుడు, మీ హీరో గారేరి? మా ఆయన్ని దేవేంద్రుడితో పోల్చకే తల్లి. ఆయనకి రంభ, ఊర్వశి, తిలోత్తమ వగైరా ఎవ్వరూ లేరు, ఉన్నది నేనొక్కతినే అంది నవ్వుతూ స్రవంతి. సునీతని కూర్చోమని సోఫా చూపించి మంచినీళ్లు తెచ్చిచ్చింది. స్రవంతి ఇంటికి తీసుకొచ్చింది ఎవర్నా అన్న కుతూహలంతో కల్పన పనిగట్టుకుని హాల్లోకి వచ్చి మరీ చూసింది. ఇలా రండక్కయ్యా, నా ఫ్రెండ్ని మీకు పరిచయం చేస్తాను అంటూ స్రవంతి పరస్పరం పరిచయం చేసింది. తను సునీత, నా క్లాస్మేట్ ఫ్రెండ్. ఈవిడ మా తోటికోడలు కల్పన. సునీత సోఫాలోంచి లేచి నమస్కరిస్తూ అంది. నన్ను గుర్తుపట్టారా కల్పన గారు? వరంగల్లో దీప్తి అపార్ట్మెంట్స్లో మీ అమ్మగారి పక్క ఫ్లాటే మాది. శ్రావణ మాసంలో మీరు మా ఇంటికి పేరంటానికి వచ్చారు. మీ ఇద్దరు ఒకరికొకరు ముందే తెలుసా? నవ్వింది స్రవంతి. ఐఎమ్ సారీ, మీరెవరో నాకు తెలియదు. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు అంటూ కల్పన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సునీత ఆమెను గుర్తుపట్టినప్పుడు ఆమె ముఖంలో క్షణంలో 1000వ వంతు కాలంలో కదలాడిన భావాలను స్రవంతి గమనించకపోలేదు. కూర్చోవే, కొంచెం కాఫీ తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళింది. సునీత మళ్ళీ సోఫాలో కూర్చుంది. ఆమెకు కల్పన ప్రవర్తన వింతగా అనిపించింది. ఆమె తనని గుర్తుపట్టింది అని ఆమె ముఖమే చెబుతుంది, కానీ ఆమె తనని చూసి ఎందుకు కంగారు పడిందో ఆమెకు అర్థం కాలేదు. ఆమె తల తిప్పి ఆ గది అలంకరణ చూస్తుంది. ఇదిగో అమ్మాయి. కటువుగా ఉన్న ఆ స్వరం వినిపించిన వైపు తల తిప్పి చూసింది. ఖరీదైన జరీ చీర, ఒంటి నిండా నగలతో ఉన్న ఆ నడివేస్కురాల్ని చూసి బహుశా ఆవిడ స్రవంతి అత్తగారై ఉంటుందని ఊహిస్తూ లేచి మర్యాదగా నమస్కరించింది. వంట మనిషి పోస్టు కోసం వచ్చిందనివి దర్జాగా సోఫాలో కూర్చున్నావే? మాకు వంట మనిషి ఉంది, నీ అవసరం లేదు. అధికారికంగా ఉన్న ఆ స్వరానికి బిత్తరబోయింది సునీత.
ఒక్క క్షణం ఆవిడ ఏమంటుందో ఆమెకి అర్థం కాలేదు. వెళ్ళు, వెళ్ళమని చెప్తుంటే నీకు కాదు? ఆవిడ తను స్రవంతి స్నేహితురాలు అని తెలియకలా మాట్లాడుతుందేమో అని వివరణ ఇవ్వబోయింది. నేను వంట ఆమె చెప్పేది పూర్తి కాకుండానే కరుగ్గా అంది త్రిపురాంబ. నేను వంట బాగా చేస్తాను, నా చేతి వంట అమృతం అనేగా నువ్వు చెప్పేది? పని కోసం వచ్చి దర్జాగా సోఫా ఎక్కి కూర్చున్న దానివి నువ్వు మాకేం వండి పెడతావు తల్లి? మమ్మల్నే నీకు వండి పెట్టమనేలాగా ఉన్నావు. వెళ్ళు, మాకు వంట మనిషి అక్కర్లేదు. సునీత ముఖం రక్తం చిందేటంత ఎర్రగా అయిపోయింది. ఆమె బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి కదిలి బయటకొచ్చింది. ఆమె నిష్క్రమణను కిటికీలోంచి చూసిన కల్పన గుండెల నిండా గాలి పీల్చుకుంది. అమ్మయ్య, పీడ విరగడైంది. వరంగల్లో తమ పక్క ఫ్లాట్లోని సునీత స్రవంతి ఫ్రెండ్ కావడం ఏమిటి? అసలు వాళ్ళిద్దరూ ఎక్కడ కలిశారు? తను అత్తగారితో మన ఇంట్లో వంట చేస్తాను అని వచ్చిన అమ్మాయి సోఫా ఎక్కి దర్జాగా కూర్చుందని ఆవిడని రెచ్చగొట్టి ఆవిడ సునీతను తరిమేసేలా చేసింది. అది ఈ దెబ్బతో ఈ ఇంటి ఛాయలకు రాదు సరిగదా. స్రవంతి ముఖం కూడా చూడదు. ఆమె గనక మరి కాసేపు ఇక్కడ ఉండుంటే తన పుట్టింటి విషయాలు స్రవంతితో చెప్పేది. ఎంత ప్రమాదం తప్పింది. కాఫీ ట్రేతో హాల్లోకి వచ్చిన స్రవంతి సునీత లేకపోవడంతో అక్కడున్న అత్తగారిని అడిగింది. సునీత ఏదత్తయ్యా? సునీత ఎవరు? నీలం చీరలో ఉన్న పిల్ల? అవును, వెళ్ళిపోయింది. కాదు, నేనే వెళ్ళగొట్టాను. అయినా నువ్వు బొత్తిగా మంచి చెడు లేకుండా ప్రవర్తిస్తున్నావు. అంతస్తుల తారతమ్యం లేకుండా ఎవరిని పడితే వాళ్ళని సోఫాలో కూర్చోపెట్టడమేనా? స్రవంతి ముఖం ఎర్రబడింది. ఆ అమ్మాయి నా స్నేహితురాలు. స్నేహితురాలు? గొప్ప స్నేహితురాలే అంది వ్యంగ్యంగా. ఆ వ్యంగ్యానికి స్రవంతి మనసులో ముళ్ళు గుచ్చినట్లయింది. సాదా కాటన్ చీర, మెడలో నల్లపూసలు గొలుస్తూ ఉన్న సునీతని చూస్తే అత్తగారికి ఆమె తమ అంతస్తుకు తగింది కాదనిపించిందన్నమాట. అయినా తన స్నేహితురాల్ని అవమానించే హక్కు ఈవిడికి ఎవరిచ్చారు? చాలా రోజుల తర్వాత కనిపించిన తన స్నేహితురాల్ని ఇంటికి తీసుకొచ్చి కప్పు కాఫీ ఇచ్చి ఆమెతో మాట్లాడే స్వతంత్రం కూడా తనకు లేదా? సునీత మనసు అత్తగారు చేసిన అవమానంతో ఎంత గాయపడి ఉంటుంది. ఆమెకు కన్నీళ్లు వస్తున్నాయి. గిర్రున వెనుదిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది.